హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ హెల్త్. నేను మీ వాసవి ఆచార్య. సో మిస్క్యారేజెస్ అనేవి ఇవాళ రేపట్లో చాలా కామన్ అయిపోయాయండి. పీసీఓడి కావచ్చు, పీసీఓఎస్ కావచ్చు. సో వీటితో చాలామంది ప్రెగ్నెన్సీ రాక బాధపడుతున్నారు. సో ప్రెగ్నెన్సీ టైంలో అసలు మనం ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ తినకూడదు, సో యోగా చేయొచ్చా, మెడిటేషన్ చేయొచ్చా, వాకింగ్ చేయాలా, సో ఇలాంటివన్నీ కూడా చాలామందిలో వచ్చే క్వశ్చన్స్ అనమాట ప్రెగ్నెన్సీ టైంలో. సో వీటన్నిటి గురించి ఒక క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఈరోజు మనతో స్టూడియోలో అయితే డాక్టర్ మౌనిక రెడ్డి గారు, గైనకాలజిస్ట్ మనతో ఉన్నారు. సో మ్యామ్ అడిగి అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, ప్రెగ్నెన్సీ టైంలో ఎంత కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో మ్యామ్ని వెల్కమ్ చెప్పేద్దామా? హలో మ్యామ్. హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను మ్యామ్. ఎందుకు మీ జుట్టు అంతా రింగుల్ రింగుల్ ఉంది? ఆల్వేస్ అవునా? హ్యాపీ విత్ మై కర్ల్స్. న్యాచురల్ కర్ల్స్ అనమాట. ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాం మిమ్మల్ని. మేబీ అది మీకు డిస్కంఫర్ట్గా అనిపించవచ్చు ఆ క్వశ్చన్. ఏంటి అంటే, నేను కొన్ని బుక్స్లో చదవడం జరిగింది, కొన్నిసార్లు నేను సోషల్ మీడియాలో కూడా చూడడం జరిగింది. డెలివరీ అయ్యే టైంలో వాళ్ళు టాయిలెట్ వెళ్ళడం కానివ్వండి, మోషన్ వెళ్ళడం కానివ్వండి, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అసలు ఆ డెలివరీ రూమే చాలా చెత్తగా ఉంటుంది ఆ టైంలో అన్నట్లు నేను విన్నాను మ్యామ్. అది నిజమేనా? బేబీ హెడ్ ఆల్మోస్ట్ కింద వచ్చినప్పుడు అవి పుష్ చేస్తాయి అన్నమాట. మన యూరినరీ బ్లాడర్ వేర్ ద యూరిన్ ఇస్ స్టోర్డ్ అండ్ ఆల్సో రెక్టంలో ఉండే what do you call so that also will be pushed down. అందుకనే బాత్రూమ్కి వెళ్ళడం కానీ యూరిన్ పాస్ చేయడం దట్ ఈస్ కామన్. ఓకే. ఇట్ ఈస్ మెస్సీ బట్ దట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్. ఇంకా యూ కెనాట్ డూ ఎనీథింగ్. దానికోసమే వీ విల్ టెల్ దెమ్ టు పాస్ యూరిన్ బిఫోర్ హ్యాండ్ అండ్ ఆల్సో ఎంటీగా స్టమక్ కొంచెం ఎంటీగా పెట్టడం. ఆల్ దట్ వీ టెల్. ఆల్మోస్ట్ లేబర్ ఎండింగ్కి వచ్చే వరకు కొంచెం వాళ్ళ టమ్మీ ఎంటీగా ఉండేటట్టు వీ టేక్ కేర్. చూసుకోవాలి. ఎనీమా అనేది కూడా ఇస్తాం మేము. సో మీరు ఎన్ని డెలివరీస్ చేశారు అని చెప్తున్నారు. సో మీకు ఇది చాలా టఫ్ అయింది వాసవి నాకు అని చెప్పేసి ఏమన్నా అనిపించాయా? కొన్నిసార్లు లాస్ట్ వరకు వస్తుంది అండ్ దెన్ బేబీ హార్ట్ బీట్ అనేది తగ్గుతుంది. లాస్ట్ వరకు బేబీ హెడ్ కిందికి వచ్చి ఎమర్జెన్సీలో వీ హ్యావ్ టు టేక్ ఫర్ సెక్షన్. ఎమర్జెన్సీ సి సెక్షన్కి వీ హ్యావ్ టు టేక్. అప్పుడు హెడ్ అనేది అంటే డెలివరీ చేయడం కొంచెం కష్టం అవుతుంది బికాస్ ఆల్మోస్ట్ హెడ్ కిందికి వెళ్ళిపోయి ఉంటుంది. వేరే మెథడ్ యూ హ్యావ్ టు యూజ్ అండ్ దెన్ యూ హ్యావ్ టు డూ అ డెలివరీ. అలా దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. బేబీ లోపలనే బాత్రూమ్ పాస్ చేస్తుంది ప్రెగ్నెన్సీలో. ఐ మీన్ దెన్ వాళ్ళ ఫీటల్ హార్ట్ బీట్ తక్కువైపోయి ఎమర్జెన్సీలో సెక్షన్కి తీసుకెళ్ళడం కానీ అండ్ చాలా బీపీ ఎక్కువ అవ్వడం కానీ, చాలా బీపీ ఎక్కువ అవడం వల్ల దిల్ గెట్ లాట్ ఆఫ్ హెడ్ ఏక్, బ్లడ్ విజన్ ఇవన్నీ ఉంటాయి అండ్ ఫిట్స్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ఈస్ మదర్కి ఫిట్స్ వస్తాయి. ఓకే. అండ్ బేబీ హార్ట్ బీట్ తక్కువ అవడం దానివల్ల దేర్ ఆర్ సో మెనీ కాంప్లికేషన్స్ దట్ కెన్ హ్యాపెన్ విత్ వెరీ హై బీపీ. సో అలాంటప్పుడు ఎమర్జెన్సీలో సి సెక్షన్ తీసుకోవటము, వాళ్ళని తర్వాత మేనేజ్ చేయటము, MGS4 ఇవ్వడము ఇవన్నీ ఉంటాయి. కొంతమంది ఏమనుకుంటారంటే మేము జిమ్ చేస్తే మాకు నార్మల్ డెలివరీ అయిపోతుంది అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. అబ్బా, ఇంత బరువు పెట్టుకొని నేను ఇప్పుడు ఏం ఎక్సర్సైజెస్ చేయాలి, ఏం జిమ్ చేయాలి అని చెప్పేసి అప్పటిదాకా జిమ్ చేసిన వాళ్ళు కూడా అప్పుడు మానేస్తారు మ్యామ్. అంటే నార్మల్ డెలివరీ కోసం జిమ్ చేయాలా, లేకపోతే మదర్కి బేబీకి హెల్దీగా ఉండడం కోసం జిమ్ చేయాలి, ఐ మీన్ ఎక్సర్సైజ్ చేయాలంటారా? ఎస్. సో జిమ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ యాజ్ సచ్ ఈజ్ ఇంపార్టెంట్. జిమ్కే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూడా రెసిస్టెంట్ ట్రైనింగ్ చేసుకోవచ్చు యాజ్ వీ స్పోక్ అబౌట్ ఇట్. జిమ్కి వెళ్తే ఇట్స్ ఈవెన్ బెటర్ అనుకోండి. అండ్ దీనివల్లనే నార్మల్ డెలివరీ అవుతుంది కాబట్టి మీరు జిమ్కి వెళ్ళండి అని చెప్పడం తప్పు. యాజ్ సచ్ మీ మదర్ యొక్క హెల్త్ డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతుంది. మీ మదర్ యొక్క కార్డియోవాస్కులర్ స్ట్రెంగ్త్ కానీ, ఎండ్యూరెన్స్ కానీ, వాళ్ళు లేబర్ని తట్టుకునే కెపాసిటీ పెరగడము, మజిల్ యొక్క స్ట్రెంగ్త్ పెరగడము ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అండ్ ఆల్సో ఇన్సులిన్ సెన్సిటివిటీ ఆఫ్ ద సెల్స్ విల్ ఇంక్రీజ్. సో దానివల్ల మదర్ ఓవర్ వెయిట్ అవ్వడము, ఒబేసిటీలోకి వెళ్ళడము ఇవన్నీ కూడా తక్కువ ఉంటాయి. అండ్ GDM అంటారు, అంటే జెస్టేషనల్ డయాబెటీస్, అంటే
ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చే రిస్క్ కూడా తక్కువ ఉంటుంది. వెయిట్ కంట్రోల్ అవుతుంది వీటన్నిటి వల్ల. సో ఎక్సర్సైజ్ యాజ్ సచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇవి తక్కువ ఉంటే బేబీ సైజ్ ఈ జీడిఎం ఉన్న వాళ్ళలో బేబీ సైజ్ పెద్దగా ఉంటుంది. 4 kg 4.5 kg బేబీ కూడా పుట్టచ్చు. సో అలాంటప్పుడు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఇవన్నీ ఉండవు. సో వీ హ్యావ్ టు టేక్ ఫర్ సెక్షన్. సో ఇలా మీరు కన్సిడర్ చేసుకుంటే మదర్ కూడా ఒబెసిటీ ఉండదు కాబట్టి షీ విల్ బి మచ్ ఇన్ అ వెరీ fit kind of state. So yes. she can go ahead with a normal delivery. Her strength will be more to tolerate the labor pains and bear down ki energy ekku untundi, tolerate labor well. So దీనివల్ల నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంతే కానీ ఇట్ డజంట్ మీన్ దట్ ఎక్సర్సైజ్ చేస్తే నార్మల్ డెలివరీ అవుతుందని మాత్రం కాదు. ఓకే, అంటే మ్యామ్ హార్ట్ రేట్ అనేది ఎంతవరకు మనం నార్మల్గా ఉంచుకోవాలి, ఎంత పెరిగితే అది రిస్క్ ఫ్యాక్టర్? మదర్ యొక్క హార్ట్ బీట్. ఎస్. ఓకే, మదర్ యొక్క హార్ట్ రేట్ మనం జనరలీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు దెర్ ఇస్ నో కట్ ఆఫ్. అంటే ఇంతవరకు పెరగచ్చు, ఇంతకంటే పెద్దగా పెరగకూడదు, అప్పుడు ఎక్సర్సైజ్ ఆపేయాలి, అలా ఏమి ఉండదు. 140 160 వరకు కూడా వెళ్ళొచ్చు. దెర్ ఇస్ నో అప్పర్ లిమిట్ యాజ్ టు హౌ ఫార్ ద హార్ట్ బీట్ కెన్ రీచ్. సో ఈ ఎక్సర్సైజ్లో మనం టాక్ టెస్ట్ అనేది చూస్తాం. జనరలీ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ లైక్ స్విమ్మింగ్ చేసినా, వాకింగ్ చేసినా, క్రాస్ ట్రైనర్ చేసినా దట్ పర్సన్ హ్యాస్ టు బీ ఏబుల్ టు మేక్ అ కాన్వర్జేషన్. అంటే మాట్లాడగలగాలి. ఎంత ఎక్సర్సైజ్ చేసినా కూడా దే షుడ్ బీ ఏబుల్ టు టాక్. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ఎక్సర్సైజ్ దట్ యూ షుడ్ డూ. ఇంకా బియాండ్ దట్ యూ షుడ్ నాట్ డూ అనేది ఒక కట్ ఆఫ్. హార్ట్ రేట్ కంటే ఇది యూ షుడ్ టేక్ యాజ్ అ కట్ ఆఫ్. ఓకే, సో మోడరేట్, మీ స్ట్రెంత్లో మోడరేట్ స్ట్రెంత్ వరకే రీచ్ అవ్వండి. 1 rep మ్యాక్సిమం అంటారు, అంటే ద మ్యాక్సిమం వెయిట్ దట్ యూ కెన్ లిఫ్ట్, అది చేయకూడదు ప్రెగ్నెన్సీలో. యూ హ్యావ్ టు కట్ డౌన్ at 60 to 70% ఆఫ్ యువర్ 1 rep మ్యాక్సిమం. 60 to 70% రీచ్ అవ్వగానే ఆపేయడం బెటర్. ఓకే. సో ఇది అయిపోయిన తర్వాతకి మ్యామ్ ఇంకొకటి ఏంటి అంటే డెలివరీ అయిపోయిన తర్వాత సో వాళ్ళు దగ్గినా, నవ్వినా, తుమ్మినా సరే, కొంచెం ఇలా కూర్చొని లేసినా సరే, సమ్టైమ్స్ టాయిలెట్ అనేది డ్రాప్స్గా పడడం, పీ సేఫ్ ప్యాడ్స్ వాళ్ళు యూజ్ చేయడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా. ఎందుకు అంటే ఆ వాటర్ అంటే టాయిలెట్ డ్రాప్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది తర్వాత? యాజ్ సచ్ ప్రెగ్నెన్సీ బేర్ చేయడం వల్ల మదర్ అంటే బేబీ వెయిట్ కానీ, ఈ ప్లసెంటా వెయిట్, పొట్ట పెద్దగా అవ్వడం వల్ల ఆల్ దట్ విల్ పుష్ down the pelvic floor అనేది it will be supporting the entire baby and everything else. So ఆ pelvic floor lose అవ్వడం వల్ల ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఈ లీకేజ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ పెల్విక్ ఫ్లోర్ విల్ బి సపోర్టింగ్ మీ యూరినరీ బ్లాడర్, యురెత్రా, అంటే ఈ యూరినరీ సిస్టమ్ ఏదైతే యూరిన్ బయటికి రావడానికి యూజ్ అవుతుందో యురెత్రా, ఇవన్నీ స్లిప్ అయ్యి కిందికి జారుతాయి. జారినప్పుడు దానికి సపోర్ట్ ఉండదు కాబట్టి దగ్గినా, నవ్వినా, తుమ్మినా, అంటే ప్రెషర్ ఎక్కువ అయినప్పుడు సడన్ గా సో అది లీక్ అవ్వడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ఎనీ ప్రెగ్నెన్సీ విల్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ ఈ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటారు. ఈ లీక్ అవ్వడాన్ని స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటారు. సో ఇది ప్రెగ్నెన్సీ గోత్రూ అయితే చాలు దీనికి రిస్క్ ఎక్కువ ఉంటుంది. అండ్ మోర్ సో నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది. బికాస్ బేర్ డౌన్ చేస్తారు. కొంతమంది ఊర్లలో చేసేవాళ్ళు లేబర్లో రీచ్ అవ్వక ముందు నుంచే ముక్కడం మొదలు పెట్టేస్తారు. సో వీటన్నిటి వల్ల అవి లూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సిజేరియన్ సెక్షన్ ఏమన్నా జరిగితే కొంచెం రిస్క్ తక్కువ ఉంటుందని చెప్పచ్చు. సో కొంతమంది ఏంటి అంటే డెలివరీ అయిపోతుంది, అయిపోయిన తర్వాత వాళ్ళకి 2-3 months నుంచే పీరియడ్స్ వచ్చేస్తాయి. కొంతమందికి 1 year కూడా టైం తీసుకుంటుంది, 1.5 year కూడా టైం తీసుకుంటుందని ఏదో చెప్పినప్పుడు నేను వినడం జరిగింది మ్యామ్. అది ట్రూత్ అయినా? యా, ఇఫ్ దే ఆర్ రెగ్యులర్లీ బ్రెస్ట్ ఫీడింగ్ దే విల్ హ్యావ్ ప్రొలాక్టిన్ ఇన్ దేర్ బాడీ. ప్రొలాక్టిన్ అంటే ఈ బేబీ మిల్క్ ప్రొడక్షన్కి హెల్ప్ అయ్యే హార్మోన్. సో అది ఉన్నంతసేపు మన ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అవన్నీ నార్మల్ స్టేట్కి రావు. సో ఆ రెగ్యులర్గా బ్రెస్ట్ ఫీడింగ్ చేసే వాళ్ళకి పీరియడ్స్ డిలే అవుతాయి అండ్ ఇట్ ఈస్ ఓకే, దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. కొంతమందికి బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నారు, ఇంటర్మీడియట్గా చేస్తున్నారు అనుకోండి, 2-3 monthsలోనే పీరియడ్స్ వచ్చేస్తాయి. మ్యామ్ ఇంకొక క్వశ్చన్, ఏజ్ లేదా ఏఎంహెచ్ అని చెప్పేసి అంటున్నారు. ఈ రెండిట్లో ఏది ఎక్కువగా ఇన్ఫెర్టిలిటీకి ఎఫెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? ఏజ్ ఇస్ సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఏఎంహెచ్ ఇదంతా తర్వాత వస్తుంది. ఇట్ ఈస్ అన్ యాక్సెసరీ టెస్ట్ ఫర్ ఏజ్, బట్ యూ షుడ్ నెవర్ కన్సిడర్ ఏఎంహెచ్ టు డిటర్మైన్ ఫర్టిలిటీ ఆర్ ఇన్ఫర్టిలిటీ. సో ఏజ్ ఇస్ ద సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓకే, సో ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాం, యూట్యూబ్లో చూస్తున్నాం, Day 1 నుంచి
పిల్లలు పెరుగుతున్న వరకు కూడా వీడియోస్ చేయడం గానీ, వ్లాగ్స్ చేయడం గానీ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఎంత అవేర్‌నెస్ ఇవ్వాలో అంత అవేర్‌నెస్ ఇస్తున్నారు. కానీ ఆఫ్టర్ డెలివరీ ఆ మదర్ కండిషన్ ఏదైతే ఉందో చాలా సివియర్‌గున్న వీడియోస్ కూడా చూసాను మ్యామ్. లైక్ వాళ్ళు కొట్టుకోవడం గానివ్వండి, చిన్న పిల్లల్ని వాళ్ళని కొట్టడం కానివ్వండి, పిచ్చి పట్టినట్టు బిహేవ్ చేయడం గానివ్వండి, ఏడవడం లేట్ నైట్స్ లేసి ఏడవడం. కొంతమంది అయితే బేబీ అసలు నన్ను 1 మినిట్ కూడా వదిలిపెట్టట్లేదు. నాకు చాలా హెక్టిక్ అయిపోతుంది. మెంటల్‌గా నేను చాలా డిస్టర్బ్ అవుతున్నాను అని చెప్పి వీడియోస్ చేసి పోస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మ్యామ్. ఎందుకు ఆ కండిషన్ వస్తుంది? ఆ కండిషన్‌ని మనం ఎలా నార్మల్‌గా పెట్టుకోవాలంటారు? దీన్ని పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ అంటారు. సో విమెన్ ఈస్ గోయింగ్ త్రూ అ లాట్ డ్యూరింగ్ దట్ అండ్ స్లీప్ డిప్రైవ్డ్ ఉంటారు. అసలు నిద్ర అనేది ఉండదు. దే హ్యావ్ టు ఫీడ్ ఎవ్రీ 2 అవర్స్, ఎవ్రీ 1 అవర్. బేబీ డిమాండ్ చేసే కొద్దీ దే హ్యావ్ టు బి ఫీడింగ్. సో పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ ఈస్ క్వైట్ కామన్ దీస్ డేస్ ఇన్ ద విమెన్. ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్ లాగా ఇంక్రీజ్ అవుతూ వస్తోంది బేసిక్లీ. అండ్ ఆల్సో ముందే డిప్రెషన్, యాంగ్జైటీ ఇవన్నీ ఉన్నవాళ్ళు ఇఫ్ దే గో త్రూ pregnancy and then delivery also these things are seen in normal women also. ఈ స్ట్రెస్ అనేది ఎక్కువ అవ్వటం వల్ల, స్లీప్లెస్నెస్ వల్ల ఇవన్నీ we are seeing. And family should be very supportive, husband should be supportive, they have to share the work. వాళ్ళు వాళ్ళకి మార్నింగ్ టైంలో అన్న అట్లీస్ట్ బ్రేక్ ఇచ్చి they should let them sleep so that they get some relief from this stress. సో ఇందాక మీరు ఏఎంహెచ్ అని చెప్పేసారు చెప్పారు మ్యామ్. అంటే అది ఎలాంటి కండిషన్స్‌కి దారి తీస్తుంది? అంటే ఇంకా కంప్లీట్‌గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటదా? లేకపోతే కొంచెం దాన్ని కేర్ తీసుకుంటే కొంచెం మన సిట్యుయేషన్ నార్మల్ అయ్యి ఫ్యూచర్‌లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుందా? అది ఎంత ఎఫెక్ట్ చేస్తుందంటారు? ఓకే. ఏఎంహెచ్ అంటే యాంటీ ములేరియన్ హార్మోన్. ఇది జనరలీ మీ ఎన్ని ఎగ్స్ రిమైనింగ్ ఉన్నాయి బాడీలో, విమెన్ యొక్క బాడీలో అని చెప్తుంది. ఇట్ విల్ నాట్ టెల్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ ద ఎగ్స్, ఓన్లీ ఎగ్ యొక్క క్వాంటిటీ, ఎంత ఎగ్స్ ఉన్నాయి రిజర్వ్ ఇంకా బాడీలో అని చెప్తుంది. బట్ ఇట్ ఈస్ జనరలీ యూజ్డ్ ఓన్లీ టు టెల్, అంటే ఈ ఐవీఎఫ్ కానీ ఈ ఫర్టిలిటీ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఎలాంటి రెస్పాన్స్ రాబోతుంది అని చూసుకోవడానికి మాత్రమే ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్లో డాక్టర్స్ చెప్తారు ఏఎంహెచ్ని. నార్మల్గా 25 ఇయర్స్ ఉన్నాయి, 29 ఇయర్స్ ఉన్నాయి, 30 ఇయర్స్ ఉన్నాయి, 32 ఇయర్స్ ఉన్నాయి అనుకోండి, ఊరికే మీరు ప్లాన్ చేసుకునే ముందు ఒకసారి ఏఎంహెచ్ చెక్ చేసుకుందాము, అసలు నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అవుతానా లేదా, దీనివల్ల నాకు అర్థమైపోతుంది అంటే నో, నాట్ ఎట్ ఆల్. సో 30 ఇయర్స్లో ఏఎంహెచ్ అనేది తక్కువ ఉన్నా పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయి అనుకోండి, షీ ఈజ్ ఓవ్యులేటింగ్ రెగ్యులర్లీ, ఆ 1 egg ఈజ్ ఇనఫ్ ఫర్ హర్ టు గెట్ ప్రెగ్నెంట్. ఎందుకంటే 30 ఇయర్స్లో ఉండే ఎగ్ క్వాలిటీ 40 ఇయర్స్లో ఉండదు. ఇప్పుడు 40-year-old ఉమెన్లో ఏఎంహెచ్ అనేది ఎక్కువ ఉన్నా కూడా ఆ ఎగ్ క్వాలిటీ చాలా తక్కువ ఉంటుంది. క్రోమోజోమ్లీ నార్మల్ ఎగ్ అనేది చాలా తక్కువ ఉంటాయి. సో వాళ్ళకి ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ తక్కువే ఉంటాయి ఏఎంహెచ్ ఎక్కువ ఉన్నా కూడా. సో యూ షుడ్ నాట్ కన్సిడర్ ఏఎంహెచ్ యాజ్ అ ఫర్టిలిటీ టెస్ట్, ఫర్టిలిటీ ప్రిడిక్టర్ అని చెప్పడానికి లేదు. సో ఇంకొకటి మ్యామ్, సోషల్ మీడియాలో ఏమని అంటే 30 డేస్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్, ఈ ఫుడ్ తింటే, ఈ ఎక్సర్సైజ్ చేస్తే మీరు ఇలా ఉంటే, ఈ డైట్ ఫాలో అయితే మీ రెగ్యులర్ డే ఇలా ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు చాలా వీడియోస్ చేసి పెడుతున్నారు. అంటే ఉన్న హెల్త్ని 30 డేస్ ఐ మీన్ అన్హెల్తీగా ఉన్న పర్సన్ ప్రెగ్నెన్సీకి లేట్ అవుతుంది, ప్రెగ్నెన్సీ రాదేమో అనుకున్న పర్సన్ ఈ టిప్స్ ఫాలో అయితే, వాళ్ళు ఏదైతే ఇన్ఫ్లుయెన్సర్స్, క్రియేటర్స్ ఏవైతే ఈ వీడియోస్ చేసి పెడుతున్నారో ఆ 30 డేస్ అనే డెడ్లైన్ని చూసి అందరూ ప్రాక్టీస్ చేయడం జరుగుతుందో అది నిజంగా వర్కౌట్ అవుతుందా, లేకపోతే ఆ వీడియోస్ని ఎంతవరకు నమ్మాలి, ఎంతవరకు నమ్మకూడదు? అస్సలు నమ్మకూడదు. దే ఆర్ ఆల్ అ స్కామ్. అసలు ఒక సైకిల్ అంటే ఒక మంత్లో ఒక కపుల్ ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ 20-30% అంతే. ఎనీ గివెన్ మంత్. ఫికెండబిలిటీ అంటారు దాన్ని. సో హౌ కెన్ యూ ఇంక్రీజ్ దట్? అదే 1 year ట్రై చేస్తే 80-85% ఆఫ్ ద కపుల్స్ బికమ్ ప్రెగ్నెంట్. అందుకే మనం 1 year టైం ఇచ్చి ఆ తర్వాత ప్రెగ్నెన్సీ ఎవాల్యుయేషన్కి రండమ్మా అని చెప్తాం. ఓకే. సో ఇవన్నీ స్కామే. సోషల్ మీడియా షుడ్ బి యూస్డ్ టు ఎడ్యుకేట్ పీపుల్. దట్స్ వై ఐ థింక్ లాట్ ఆఫ్ డాక్టర్స్ ఆర్ కమింగ్ అవుట్ అండ్ వాళ్ళు చెప్తున్నారు ఇంకా. ఎగ్జాక్ట్లీ. సో టు ఎరాడికేట్ అండ్ స్టాప్. ఇప్పుడు మీ టైం, మీరు బయటికి వచ్చి మాట్లాడాల్సిన టైం. ఎగ్జాక్ట్లీ. సో దీస్ ఆర్ ఆల్ అ స్కామ్. దెర్ ఇస్ నథింగ్, నో హెర్బల్ మెడిసిన్స్ కానీ, ఏదైనా క్రాష్ డైట్స్ కానీ, ఎనీ కైండ్స్
ఆఫ్ సప్లిమెంట్స్ విచ్ కెన్ ఇంక్రీజ్ యువర్ అంటే ఎగ్ రీజువినేట్ చేసి ఓవరీస్ని ఎగ్ కౌంట్ పెంచేసి కొత్త ఎగ్స్ని రీజనరేట్ చేస్తామంటే దట్ ఇస్ ఆల్ అ స్కామ్. యా దట్ ఈస్ ఆల్ అ స్కామ్. అంటే మ్యామ్ కొంతమంది ఇవి కూడా ఫాలో చేస్తూ ఆల్రెడీ హెల్తీగా ఉన్న వాళ్ళ హెల్త్ని వాళ్ళు స్పాయిల్ చేసుకుంటారు. అంటే 30 డేస్లో అయిపోతుంది అని అంటే ఎర్లీ సక్సెస్ ఈజ్ అ స్కామ్ అన్నట్లు 30 డేస్లో అయిపోతుందంటే అది ఎంత ఎఫెక్ట్ ఉంటే మీకు ఎఫెక్ట్ అవుతుంది, రైట్? సో ఆల్రెడీ అవి చేస్తూ పోనీ నిజంగానే వాళ్ళు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ చేసుకొని కూడా మిస్క్యారేజ్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో బయటికి రాకపోయినా ఉంటారు. అంటే అమ్మ ఇప్పుడు నేను ఆ వీడియో చూసి ఇది ఫాలో అయ్యా అని చెప్పి ఇంట్లో ఎవరికైనా చెప్తే నన్ను తిడతారు అన్న భయంలో కూడా ఉంటారు మ్యామ్ చాలామంది. సో అంటే జనరల్గా మిస్క్యారేజ్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటారు? అంటే కొంతమంది ఏమో నేను కింద పడ్డాను మిస్క్యారేజ్ అయిపోయింది, లేదంటే నేను పప్పాయ తిన్నాను మిస్క్యారేజ్ అయిపోయింది, నువ్వులు తింటే ఐరన్ అని చెప్పేసి అది తిన్నాను అని కొంతమంది ఇలా అంటూ ఉంటారు మ్యామ్. ఇవి మెయిన్ రీజన్సా, లేదు వాసవి ఇంకా వేరే రీజన్స్ ఉన్నాయంటారా? దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ ఫర్ మిస్క్యారేజెస్. మెయిన్ ఫస్ట్ 3 monthsలో ఏదైనా మిస్క్యారేజ్ అయిందంటే జనరలీ ఆ ఎంబ్రియో ఏదైనా క్రోమోసోమలీ జెనెటికలీ అబ్నార్మల్ ఉంటే అదే నేచర్ దాన్ని బయటికి పంపించే రీజన్ వెతుకుతుంది. సో దట్స్ వై అబార్షన్ అనేది అదే అయిపోతుంది, మిస్క్యారేజ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్. ఫస్ట్ 3 monthsలో ఏదైనా అబార్షన్ అవుతుంది అంటే కొంతమందికి చాలా ఫీవర్ వస్తుంది, ఏదైనా ఇన్ఫెక్షన్స్ రావచ్చు, దానివల్ల కూడా అప్పుడప్పుడు అబార్షన్ అవ్వచ్చు. అలానే సెకండ్ ట్రైమిస్టర్లో సర్విక్స్ అనేది చిన్నగా ఉండడం, అంటే హోల్డింగ్ కెపాసిటీ తక్కువ ఉందనుకోండి యూట్రస్ యొక్క ఓపెనింగ్కి, దానివల్ల కూడా తొందరగా లేబర్లోకి వెళ్ళి తొందరగా డెలివరీ అవ్వటము ఇలాంటివి వీఆర్ సీయింగ్. ఇంకొకటి మ్యామ్, ఇవే కాకుండా పప్పాయ కూడా ప్రెగ్నెన్సీని పోగొట్టడానికి కీ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పేసి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం, జనరల్గా వింటూ ఉంటాము, ఆర్టికల్స్ కూడా చదివిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఈ పప్పాయ, ఈ నువ్వులు కావచ్చు, ఇంకా చాలా ఫుడ్స్ ఉన్నాయి మ్యామ్, బయటకి అంత పాపులర్ కానీ ఫుడ్స్ చాలా ఉన్నాయి. ఇవి తింటే నిజంగానే ప్రెగ్నెన్సీ పోతుందా? అంటే నేను 7th monthలో ఉన్నాను, ఏం కాదు తినేయచ్చు, తింటున్నాను అని కూడా తినేయొచ్చా? పపాయ అనేది రైప్ పపాయ అయితే దిర్ ఇస్ నో ప్రాబ్లం. అన్రైప్ పపాయ ఆర్ సెమీ రైప్ పపాయ అనేది అనిమల్ స్టడీస్ చేస్తే కొన్ని స్టడీస్లో దే హ్యావ్ ఫౌండ్ అవుట్ దట్ లేటెక్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల యూట్రైన్ కాంట్రాక్షన్స్ ఇంక్రీజ్ అయ్యి మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని థియరటికల్ రిస్క్ హ్యాస్ బీన్ ఫౌండ్. సో దానివల్ల వీ అడ్వైజ్ పపాయ అన్రైప్ ఉండే పపాయ కానీ సెమీ రైప్ ఉండే పపాయ కన్స్యూమ్ చేయొద్దని అయితే చెప్తాం. సెసమీ సీడ్స్ దానివల్ల అయితే ఏం ప్రాబ్లం ఉండదు. ఇట్ ఈస్ వెరీ హెల్దీ. డెఫినెట్లీ యూ షుడ్ టేక్, ఎనీ ప్రెగ్నెంట్ ఉమెన్ కెన్ టేక్. అలానే పైనాపిల్ అనేది ఒక ఉంది మ్యామ్. యా, పైనాపిల్ ఆల్సో. సో పైనాపిల్లో బ్రొమెలైన్ అనేది ఎంజైమ్ ఉంటుంది. కానీ మనం తినే పైనాపిల్ ఎంత తింటాం, మేబీ హాఫ్ అ పైనాపిల్ ఆర్ మేబీ 1/4 ఆఫ్ అ పైనాపిల్ అంత తింటాం. దాంట్లో అది సిగ్నిఫికెంట్ అమౌంట్స్లో ఉండదు, వేర్ ఇట్ కెన్ కాజ్ అ మిస్క్యారేజ్. ఇది ఒక ప్రోటీలైటిక్ ఎంజైమ్ అండ్ ఆల్సో ఈ ప్రోస్టాగ్లాండిన్స్ని ఇంక్రీజ్ చేసి యూట్రస్ కాంట్రాక్షన్స్ని పెంచుతుందని రిస్క్ ఉంది అని అంటారు. బట్ ద అమౌంట్ ఆఫ్ బ్రొమెలైన్ ఇన్ వాట్ వీ కన్స్యూమ్ ఇన్ అ డైలీ బేసిస్ పైనాపిల్లో ఇట్ ఈస్ వెరీ లెస్. సో ద రిస్క్ ఈజ్ వెరీ లెస్. యూ క్యాన్ టేక్ పపాయ ఇన్ నార్మల్ క్వాంటిటీస్, మోడరేషన్లో వీక్లీ 2 అలా తీసుకోండి, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళకి కానివ్వండి, 3 months 4 months ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి కానివ్వండి, డెలివరీకి రెడీగా ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలా ప్రశాంతంగా ఉండాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి, లైఫ్ స్టైల్ని ఎలా హెల్తీగా పెట్టుకోవాలి? ఫస్ట్ థింగ్, ఫుడ్ బ్యాలెన్స్డ్ డైట్ అండ్ ఆల్ న్యూట్రియంట్స్, ఆల్ మైక్రోన్యూట్రియంట్స్ వచ్చేటట్టు యూ హ్యావ్ టు ఈట్ యువర్ ఫుడ్. అండ్ ద ఫుడ్ షుడ్ ఇంక్లూడ్ ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ హెల్దీ ఫ్యాట్స్ తినాలి. అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా ఈ మైదా, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఇలాంటివి ఏం తినకుండా హోల్ గ్రెయిన్స్ ఉండేటివి యూ హ్యావ్ టు కన్స్యూమ్. ఆల్సో మీ ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం, విటమిన్ డి వచ్చే ఫుడ్ యూ హ్యావ్ టు కన్స్యూమ్. కాల్షియం అంటే మిల్క్ తీసుకుంటే యూ విల్ బీ గెటింగ్. అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే మీరు సప్లిమెంట్స్ ద్వారా అన్నా తీసుకోవచ్చు, లేకపోతే ఫిష్ అన్నా తినొచ్చు. వీక్లీ 2 ఫిష్ తింటే సరిపోతుంది. సో ఆల్ దీస్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ యువర్ డైట్. అండ్ ఆల్వేస్ బ్యాలెన్స్ డైట్ అనే చెప్తాం. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కానీ, క్రాష్ డైట్స్ కానీ, డీటాక్స్ డైట్స్ కానీ, దీస్ ఆర్ నాట్ అడ్వైజ్డ్ ఇన్ ప్రెగ్నెన్సీ. యూ షుడ్ నెవర్ ఎయిమ్ ఎట్ లూజింగ్ వెయిట్ ఇన్ ప్రెగ్నెన్సీ. యూ హ్యావ్ టు
మెయింటైన్ యువర్ వెయిట్. ఒబేసిటీ ఉన్నా కూడా కంట్రోల్డ్ వెయిట్ గెయిన్ అనే చెప్తాము కానీ వి విల్ నెవర్ టెల్ లూజ్ వెయిట్ ఇన్ ప్రెగ్నెన్సీ. యాహ్! సో, నాకు తెలిసి మీరు చెప్పిన మాటలకి చాలామంది భయపడుతున్నా గానీ, ఈ వీడియో విన్న తర్వాత కొంచెం రిలాక్స్ అవుతారు మ్యామ్. ఎందుకు అనంటే, మీరు గూడా అంత రిలాక్స్డ్‌గా, అంత కూల్‌గా చెప్పారనమాట ఎలా ఉండాలి, ఏంటి అని. సో, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యాహ్! సో, గైస్ చూస్తున్నారు కదా! సో, మేడం ఏం చెప్తున్నారో డైట్ ఫాలో చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, యోగా చేయండి, మెడిటేషన్ చేయండి. మీ ప్రెగ్నెన్సీ టైంని చాలా హెల్తీగా, చాలా పీస్‌ఫుల్‌గా పెట్టుకోండి. సో, ఏ ఫుడ్స్ తినాలి, ఏ ఫుడ్స్ తినకూడదు అని చెప్పేసి మేడం ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా మేడంతో మాట్లాడాలి, మేడంని కలవాలి అని అంటే మేడం ఓకే. మీరు కూడా మేడంని కలవాలి, మేడంతో మాట్లాడాలి అంటే మాత్రం నేను స్క్రీన్ మీద మేడం డీటెయిల్స్ అన్నీ ఇస్తాను ఫోన్ నెంబర్‌తో సహా. ఒక్కసారి ఫోన్ నెంబర్‌కి కాల్ చేసి మేడంతో మాట్లాడండి. ఉన్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోండి. సో, ఇంకో గెస్ట్‌తో నేను మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు దిస్ ఈజ్ వాసవి ఆచార్య సైనింగ్ ఆఫ్. సోషల్ పోస్ట్ హెల్త్ ఛానల్‌ని ఫాలో చేయడం మర్చిపోవద్దు.